ఈ ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొడతాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకుని చెప్తాను. చెప్పు అటు తిప్పి ఇటు తిప్పి పగిలిపోయేలా దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. అరే ఎదవల్లారా, సన్నాసుల్లారా, చవటల్లారా, దద్దమ్మల్లారా, నా సహనం రా ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది. నా సహనం ఏరా వైసీపీ గోండాగాళ్ళారా, మీ దగ్గర క్రిమినల్స్ ఉన్నారా? మీ దగ్గర రౌడీలు ఉన్నారా? మీ దగ్గర గుండాలు ఉన్నారా? మీ దగ్గర వంట చేత్తో వస్తాం, మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. మా ఆడబిడ్డ వినుత మీద చెయ్యేస్తారా కొడకల్లారా? మీరు భాష రాదనుకున్నారా నాకు? ఎరా నేను ఎక్కడ పెరిగాను అనుకుంటున్నారా? నేనేమో లండన్లోను న్యూయార్క్ లో పెరిగాను అనుకున్నారా? ఎదవల్లారా? నేను పెరిగింది పుట్టింది పక్కన ఉన్న బాపట్లోరా. నేను పుట్టింది ఏదో సన్నగా ఉంటాం, నీరసంగా ఉంటాం, ఏదో సినిమాలు యాక్ట్ చేస్తాం, సున్నితంగా ఉంటాం అనుకుంటే ఎలా రా ఎదవల్లారా? బాపట్లో పుట్టినవాడిని సరా, గుడ్డు కారం తినేవాడిరా నేను. చీరాల చిన్న రథం పెద్ద రథం దగ్గర తిరిగినవాడిరా నేను. ఒంగోలు గోపాల్ నగర్ వీధి బడిలో చదువుకున్నాను రా నేను. మీరు ఇంకా పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నేను చిన్న స్కూల్లో చదువుకున్నాను. నేను వీధి బడిలో. కొడకల్లారా, నా భాష తెలుస్తారా మీకు? మర్యాద ఇస్తాంరా మీకు. ఎప్పుడు దాకా మీరు మర్యాద నిలబెట్టుకునే వరకే. నేను మాట్లాడితే 3 పెళ్లిళ్ళు చేసుకున్నావు అంటే మీరు చేసుకుంటారా? ఎవడు కాదన్నాడు? పెళ్లి చేసుకున్న మొదటి భార్యకి మీకు వర్కౌట్ అవ్వకపోతే విడాకులు ఇచ్చి 5 కోట్ల డబ్బు ఇచ్చి, తర్వాత నేను పెళ్లి చేసుకున్న రెండో భార్యకి మిగతా ఆస్తి ఇచ్చి, తర్వాత నేను మూడోసారి చేసుకున్నా, విడాకులు ఇచ్చి చేసుకున్నాను రా సన్నాసులారా. ఒక్కరిని పెళ్లి చేసుకుని 30 స్టెప్నీలతో తిరిగే సన్నాసులున్నారా? మీకేంట్రా నేను చెప్తే? ఎదవల్లారా? చొక్కా పట్టుకొని ఇళ్లలోంచి బయటకు వచ్చి లాక్ కొడతాం కొడకల్లారా మీకు.
ఇక్కడే మంగళగిరిలో వెంకటేశ్వర సినిమా హాలు, సీతారామాంజనేయపేట, మంగళగిరిలో మా నాన్న కానిస్టేబుల్గా పనిచేశాడు. ఇక్కడే మా నాన్న. మేము ఐపీఎస్ ఆఫీసులో బిడ్డలు అనుకుంటున్నారా? మేము గొప్ప ఇంగ్లీష్లో మాట్లాడడానికి ముత్తకా భాషరా బాబు మాది. సభ్యత, సంస్కారం, మంచి మట్టి, మశానం అన్నీ ఉన్నాయని చెప్పి మూసుకు కూర్చున్నాం. ఇప్పుడు మీకు భీమ్లా నాయకులో చెప్పినట్టుగానే మీకు మంచి మర్యాద, మట్టి, మశానం పనిచేయదు ఇతని ఎదవలకి. శిక్షా ధర్మం కొడకల్లారా మీకు, శిక్షా ధర్మం రా మీకు. నేను ఇన్నిసార్లు తిట్టినా భరించా. పోన్లే రాజకీయం అంటే ఉండదు కదా. ఒరే ఎదవల్లారా, ఎదవలంటే మళ్ళీ ఇంకొక చిన్న సవరణ. వైసీపీలో ఉన్న అందరని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు బాలినేని రెడ్డి గారు ఉంటారు. ఆయన చాలా ఇష్టం, ఆయన గౌరవం ఆయన కానంటే. అలాంటి పెద్దలందరినీ, రామనారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళని, అలా వైసీపీలో బూతులు తిట్టకుండా పద్ధతిగా ఉన్న వాళ్ళని వదిలేసి వారిని గౌరవిస్తూ, బూతులు పంచాంగం తిట్టే ప్రతి కొడుక్కి ఇదే చెప్తున్నాను రా, గుర్తుపెట్టుకోండి. నుంచోబెట్టి తోలు ఓలుస్తా కొడకల్లరా మీకు. నేను పద్ధతి, మర్యాద, అరే నాకు రాజకీయం తెలియదు అనుకున్నారు. ఒరే మీరు క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది. అవకాశవాద రాజకీయాలు, క్రిమినల్ పాలిటిక్స్ రా మీరు చేసేది. అరే నేను సిద్ధాంతంతో కూడిన రాజకీయం చేస్తాను, గుర్తుపెట్టుకోండి. బలమైన సిద్ధాంతాలు కొడకల్లారా మీకు, గుర్తుపెట్టుకోండి. సైరా మీరు ఈ రోజు నుంచి కొడకల్లారా, మీరు ఇదే గుర్తుపెట్టుకోండి. మీరు యుద్ధం చెప్పండి రా, మీరు చెప్పండి రా. రాడ్లా, హాకీ స్టిక్కులా, రాళ్లా, ఒట్టి చేతులా, నేను దేనికైనా రెడీరా. నేను మా వాళ్ళు కూడా రమ్మని చెప్పండి రా, మీరు రండి రా. ఎంతమంది వైసీపీ గుండా ఎమ్మెల్యే కొడుకులు వస్తారో ఛాలెంజ్ ఇస్తున్నాను. కొడకల్లారా రండి, అందరూ బయటికి కొడకల్లారా. తోలు తీస్తాను ఒక్కొక్క నా కొడుకు ఎక్కువ మాట్లాడితే. రే ఇప్పటిదాకా పవన్ కళ్యాణ్ తాలూకు మంచితనం చూశారు కొడకల్లారా మీరు, సహనం చూశారు మీరు, మంచితనం చూశారు మీరు, వాడి సహృదయం చూశారు మీరు. ఇప్పుడు పోలీసులు చెప్పారు కదా బాబు, గౌతమ్ సావంగ్ గారు ఏం చెప్పారు, డీజీపీ గారు, వాళ్ళ భావ స్వేచ్ఛని ప్రకటించారు. నేను కూడా నా రాజ్యాంగం, భారత రాజ్యాంగం కల్పించిన హక్కుని, భావ ప్రకటనని ఈ విధంగా నేను కూడా స్వేచ్ఛగా ప్రకటిస్తున్నాను. మేము కూడా అనొచ్చు, పవన్ కళ్యాణ్ నా కొడక, లంజా కొడక అని కూడా అనొచ్చు. కానీ మేము అనము. ఎందుకంటే అది మా ఆత్మకు కూడా, మా ముఖ్యమంత్రి జగనన్నకి ఏ రోజు కూడా ఆ భాష మాట్లాడలే. రాజకీయాలు అన్నప్పుడు ఓపిక ఉండాలి. రాజకీయాలు ఉన్నప్పుడు ఎంతో మంది విమర్శలు ఉంటారు. ఆ విమర్శలకి సమాధానం ఇవ్వలే. కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి జగనన్న గురించి ఎన్నో మాటలు మాట్లాడినారు. ఆ రోజు ఆయన ఏ రోజు కూడా ఆయన సమాధానం చిరునవ్వుతే ఇచ్చాడే కానీ
ఏ రోజు కూడా ఆయన ఇంత అసభ్యకరంగా మాట్లాడిన దాఖలాలు లేవు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతుంటే నవ్వుతున్నాడు అంటే ఎంత సిగ్గుచేటు. 40 సంవత్సరాలు నా అనుభవం ఉంది, 14 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానంటాడు. మీకు సిగ్గు లజ్జ మీకు ఏమైనా ఉంటే, అదేవిధంగా పవన్ కళ్యాణ్కి ఏమాత్రమైన చీము రక్తం ఉంటే చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని లాలూచి పడి ఈరోజు చంద్రబాబు చెప్పిన మాటల ప్రకారంగా ఈరోజు యాక్టింగ్ చేస్తాడు తప్ప ప్రజలకి చేసింది ఏమి లేదని చెప్పేసి ప్రజలకి నేను తెలియజేస్తున్నా. ఈ చంద్రబాబు నాయుడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అదే విజయవాడలోనే 63 ఎకరాలు ఈ పవన్ కళ్యాణ్ సొంత పేరు పైన ఆయనకుంది పొలం, రిజిస్టర్ చేయించుకున్నాడు. అంటే రాజధాని నాకు విజయవాడలో ఉండాలనే దానికి ఏం చెప్పు. 63 ఎకరాలు ఆయన అక్కడ ఉంటే ఒక వాల్యూ అయిపోతుంది అని చెప్పి డబ్బు పరంగా చూస్తున్నాడే కానీ పవన్ కళ్యాణ్ ఏ రోజైనా రాజకీయాలు, ఏ రోజైనా ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధికి ఉండాలనేది ఏ ఒక్కరోజు కూడా లే. ఆ రోజు చంద్రబాబు నాయుడు పరిపాలించేటప్పుడు 5 సంవత్సరాలు కూడా అపోజిషన్లో ఉంటే మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఉంటే మా జగనన్న గురించి మాట్లాడేదే కానీ విమర్శించలే. ఆ రోజు కూడా డబ్బు తీసుకున్నాడు. అంటే ఎవరైనా విమర్శిస్తే అధికారంలో ఉన్న పార్టీని విమర్శించాలే కానీ అపోజిషన్లో ఉన్న మా ముఖ్యమంత్రి మా జగనన్న గురించి విమర్శించాలంటే వీడికి సిగ్గు లజ్జ ఏమాత్రం ఏమన్నా ఉందో లేదో తెలియదు ఈ పవన్ కళ్యాణ్కి. ఈ చంద్రబాబు నాయుడు కూడా మతి స్థిమితం పోయింది. వాడి ప్రజలు కూడా ఈరోజు మా ముఖ్యమంత్రి జగనన్న పెట్టిన నవరత్నాలు అయితేనేమి, ఆంధ్ర రాష్ట్రం 3 రాష్ట్రాలుగా ఉంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందనే ఒక నినాదంతో మేము పోతుంటే అది ఓరు లేక చంద్రబాబు నాయుడు తొత్తులు ఆడ ఆస్తులు సంపాదించుకొని వాల్యూ ఉండేదానికి ఈరోజు విజయవాడ అమరావతి అంటున్నారే కానీ ఏ రోజైనా ప్రజలకు మేలు చేసిన దాఖలాలు చంద్రబాబు నాయుడుకి ఏమైనా ఉందా అని నేను అడుగుతున్నాను. గత ఉమ్మడి రాజధాని ఉన్న విషయంలో కూడా హైటెక్ సిటీ అని చెప్పేసి ఈరోజు ఎంత బాధకరంగా ఉంది. హైటెక్ సిటీ పోతే ఆ రాష్ట్రం మనం విడిపోయిన తర్వాత అంత పెద్ద సిటీని మనము వదులుకున్న తర్వాత ఎంత బాధకరంగా ఉంది. అలాంటిది జరగకూడదు. 3 రాష్ట్రాలు ఉంటే 3 ప్రాంతాలు అభివృద్ధి అవుతుందనే ఒక మంచి 3 రాజధానులు జరిగితే అభివృద్ధి అవుతుంది అని చెప్పేసి మన ముఖ్యమంత్రి జగనన్న ఈరోజు ప్రజలు మేలు కొరకు ఈరోజు చూస్తుంటే చంద్రబాబు నాయుడు ఈ రకంగా పవన్ కళ్యాణ్ని ప్రొడ్యూసర్గా చంద్రబాబు ఉండి పవన్ కళ్యాణ్ యాక్టర్గా చూపిస్తున్నాడు. పవన్ కళ్యాణ్ నీకు సూటిగా అడుగుతున్నాం, ఈరోజు నీకు రాజకీయ అనుభవం లేదు, ఏ రాజకీయ చాతుర్యం లేదు. ప్రజలు ఏ రోజు కూడా ఓటు అడిగే దాఖలా లేవు. ఎందుకంటే మొన్న 2019 ఎన్నికల్లో నువ్వు ఒక జనసేన అధ్యక్షుడిగా నువ్వు 2 దగ్గర పోటీ చేశావు. 2 దగ్గర కూడా డిపాజిట్ లేకున్నట్లు నీకు సిగ్గు లజ్జ ఏమైనా ఉందా పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నా. రావు ఎవరైనా ఒక 10 పార్టీ అధ్యక్షుడై మాట్లాడే వ్యక్తులకి అపోజిషన్ వాళ్ళకి ఏమయ్యే సమాధానం? చెప్పుతో కొడతా లంజా కొడకలారంటే ఏమి? ఈ రాయలసీమ వాళ్ళకి చెప్పుతో కానీ కాదురా కొడక, లంజా కొడక అని మేము కూడా సంబోధిస్తాం. మా రాయలసీమ వాళ్ళకి ఇంకా భాషలు ఇంకా ఎక్కువ వస్తాయి. నీకే కాదు, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు వాళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడాలా. ఎంతోమంది అంటుంటారు ఆ రోజు పర్యటన ఉన్నప్పుడు గుండు కొట్టించాడు అంటారు. ఇప్పుడు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ రకంగానే నువ్వు ప్రవర్తిస్తే నీ గుండె కొట్టించుకుంటావు, నీ మతి స్థిమితం లేకున్నట్లు పోతావు అనేది నీకు హెచ్చరిస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.